అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఇవాళ చేదు వార్తగా చెప్పుకోవాలి. పిష్ వెంకట్ ప్రముఖ సినీ నటుడు, హాస్య నటుడు. దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించాడు. 25 సంవత్సరాల సినీ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ కన్ను మూశారు అనారోగ్య కారణాలతోటి. చందానగర్ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో 9 నెలలుగా హాస్పిటల్లోనే చికిత్స పొందుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చనిపోయారు ఆయన. అయితే ఇతను చనిపోయాడా, చంపేశారా? చంపేశారా అనేటువంటి మాట నేను ఎందుకు వాడుతున్నానంటే, ఒక 50 లక్షల రూపాయలు సినిమా ఇండస్ట్రీ నుంచి కనుక సహాయం కనుక అంది ఉంటే పిచ్చి వెంకట్ బతుకుండేవారు. 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. 4 సంవత్సరాల నుంచి షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. కాలుకు దెబ్బ జరిగింది, ఇన్ఫెక్షన్కి గురైంది. కాలు అది డయాలసిస్ కొనసాగుతూ ఉంది. ఇంకో పక్క 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. 9 నెలలుగా హాస్పిటల్లోనే ఉన్నాడు. 9 రోజులే ఉన్నాడు అనుకుంటే సినిమా ఇండస్ట్రీ పెద్దకి ఇంకా సమాచారం చేరలేదేమో, చేరేలోపే చనిపోయాడేమో అనుకోవచ్చు. కానీ 9 నెలలుగా హాస్పిటల్లోనే బెడ్ మీద ఉన్నాడు. ఇతని గురించిన అనేక వార్తలని మనం టీవీ ప్లే చేసింది. ఇంటర్వ్యూ కూడా తీసుకొని సమాజానికి చూపించింది ఇతనికి ఉన్నటువంటి పరిస్థితిని. మనం టీవీ కొంత ఆర్థిక సహాయం కూడా చేసింది. సినిమా ఇండస్ట్రీ నుంచి స్పందించాలని కోరింది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అనేక యూట్యూబ్ ఛానల్ కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు. అనేక మంది కూడా ఇంటర్వ్యూలు చేశారు. అయితే సినిమా ఇండస్ట్రీ నుంచి ఎందుకు అందాల్సిన సాయం అందలేదు? ఒక పక్క సినిమా ఇండస్ట్రీ, టాలీవుడ్ ఇండస్ట్రీ పాన్ ఇండియా స్థాయికి పోయింది. 100 కోట్లు 1000 కోట్లు పెట్టి సినిమా తీసే స్థాయికి, కలెక్షన్స్ రాబట్టుకునే స్థాయికి తెలుగు సినిమా వెళ్ళింది. మన తెలుగు హీరోలు 100 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి వెళ్ళారు. 100 కోట్ల రూపాయలు ఒక్క సినిమాకి రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి మన తెలుగు హీరోలు వెళ్ళారు. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో పెద్ద పరిశ్రమ ఏదంటే బాలీవుడ్ కాదు, టాలీవుడ్ అనుకునే స్థాయికి మన తెలుగు పరిశ్రమ చేరింది. 1000 కోట్లు పెట్టుబడి పెట్టగలిగే స్థాయిలో మన నిర్మాతలు, 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే స్థాయిలో మన హీరోలు, ఆ సినిమాని హ్యాండిల్ చేసే స్థాయిలో మన డైరెక్టర్లు చేరారు. కానీ ఎందుకో మొత్తం సినిమా ఇండస్ట్రీ 100కు పైగా సినిమాలో నటించాడు ఇతను. చాలామంది హీరోలతో పరిచయం ఉంది, చాలామంది డైరెక్టర్తో పరిచయం ఉంది, చాలామంది నిర్మాతలతో పరిచయం ఉంది. కానీ ఎందుకు ఒక 50 లక్షల సహాయం ఇతనికి అందలేదు? సరే, కొంతమంది హీరోలు స్పందించారు, 2 లక్షలు 3 లక్షలు ఇచ్చారు. కానీ ఇతనుకున్నటువంటి అనారోగ్య పరిస్థితులకి ఆ సహాయం సరిపోలేదు. కానీ ఇండస్ట్రీగా ఏకమై ఇతను తీసిన 100 సినిమాల్లో 100 సినిమా యూనిట్లు, సినిమా యూనిట్కి ₹1,00,000 ఇచ్చున్నా, కనీసం 50,000 ఇచ్చున్నా ఇవాళ పిష్ వెంకట్ మన మధ్య ఉండుండేవాడు, బతుకుండేవాడు. అందుకనే సినిమా ఇండస్ట్రీ పట్టించుకోకపోవటం ఫలితంగా ఇవాళ పిష్ వెంకట్ చనిపోయాడేమో అనిపిస్తూ ఉంది. ఏ ఇండస్ట్రీ గొప్పతనమైనా, ఏ సంస్థ గొప్పతనమైనా ఆ సంస్థలో, ఆ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళ కష్టాలు నష్టాలు అర్థం చేసుకొని అందరినీ ముందుకు తీసుకెళ్ళగలిగి, వాళ్ళ కష్టాలను తీర్చగలిగి, వాళ్ళ ఇబ్బందుల్ని పట్టించుకోగలిగితేనే ఆ వ్యవస్థ గొప్పదైనట్టు, ఆ సంస్థ గొప్పదైనట్టు. ఆ వ్యవస్థ, ఆ సంస్థ 100 కోట్ల స్థాయికి వెళ్ళినా, 1000 కోట్ల స్థాయికి వెళ్ళినా, అదే సంస్థలో కనీసం సహాయం అందక ఒకటి చనిపోతే ఆ సంస్థ గొప్పది కాదు, ఆ వ్యవస్థ గొప్పది కాదు, ఆ మనిషి గొప్పోడు కాదు. మానవత్వానికి మించిన స్థాయి ఏమీ లేదు. సినిమాల్లో పెద్ద పెద్ద డైలాగులు రాస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. చాలా పెద్ద పెద్ద డైలాగులు చెప్తారు. ఊర్లు దత్తత తీసుకున్నామంటారు, తీసుకోవాలని చెప్తూ ఉంటారు. కష్టాల్లో ఉన్నవాళ్ళని ఆదుకుంటాడు హీరో. అది తెర మీద మాత్రమే, బయట మాత్రం అలా జరగదు. పాపం ఇతనితో నటించినటువంటి గబ్బర్ సింగ్ టీం ఐడియా ఉంది కదా, ఆ సినిమాకి హైలైట్ టీం అది. ఆ సినిమా హిట్లో వీళ్ళదే ప్రధాన భాగం, గబ్బర్ సింగ్ టీంది. వీళ్ళ టీం చాలా ప్రయత్నం చేసింది పిష్ వెంకట్కి సహాయం చేపించడం కోసం సినిమా ఇండస్ట్రీ పెద్దల నుంచి. ఎందుకో ఫలించలేదు. పైగా నిట్టూర్పులు, ఏడుపులు. 100ల పైగా సినిమాలు తీశాడు కదా, డబ్బులు దాచుకోలేకపోయాడని. డబ్బులు దాచుకోలేకపోయాడు కాబట్టిగా చేయి చాచి అడిగింది ఆ కుటుంబం. దాచుకొని ఉంటే అడగదు కదా. ఇలా దాచుకోలేకపోయాడు, దానికి కారణాలు ఏమైనా కావచ్చు. అతనికి ఉన్న మంచితనం కావచ్చు, సాయి గుణం కావచ్చు, దాచుకోవాలనేటువంటి ఆ తెలివితేట లేకపోవటం వల్ల కావచ్చు. దాచుకోలేదు, చేయి చాచింది ఆ కుటుంబం. తప్పని పరిస్థితుల్లో 100ల పైగా సినిమాలు, సెలబ్రిటీ హోదా అందుకున్నటువంటి కుటుంబం
చేయి జాచి సహాయం కావాలని అడిగింది. పాపం చాలా మంచివాడంట. అక్కడ ఇతను హైదరాబాద్ రామనగర్‌లో నివాసం ఉంటాడు. అక్కడ చుట్టూ ఉన్న ప్రజలు చెప్తూ ఉన్నాడు. ఒక సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత కూడా తనతో పాటు చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళను పేరు పెట్టి పలకరిస్తాడు. చిన్న ఫంక్షన్ అయినా హాజరవుతాడు. ఆ రోజు సినిమా షూటింగ్ లేదు అంటే ఆ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళ బంధువులు, మిత్రులు వాళ్ళతో గడుపుతాడు. చిన్న ఫంక్షన్ అయినా హాజరవుతాడు. ఇంటికి పోయి అందరితో ముచ్చటిస్తాడు, పలకరిస్తాడు. నేను ఆ స్థాయి పెరిగింది కదా! వీళ్ళని నేను పట్టించుకునేదేంది, వీళ్ళని నేను పిలిచేదేంది, వీళ్ళతో నేను గడిపేదేంది అని అనుకునేటువంటి మైండ్ సెట్ కాదు పిచ్చి వెంకట్‌ది అనేది ఇయాల తలుచుకొని అందరూ బాధపడుతున్నారు. ఇయాల ఎంతమంది సంతాపం చెప్పినా ఏం లాభం? ఎంతమంది పిచ్చి వెంకట్ గొప్పతనాన్ని తలుచుకొని మాట్లాడుకున్నా ఏం లాభం? ఇయాల పిచ్చి వెంకట్ మన మధ్య లేరు. ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని గొప్పతనాన్ని కీర్తించటమో, అతని నటన గురించి గొప్పతనాలు చెప్పటమో లాభం లేదు. ఆ మనిషి బతికున్నప్పుడు కూడా పట్టించుకోగలగటం, సహాయం చేయగలగటం, అతన్ని ఆదుకోగలగటం, అతన్ని బతికించుకోగలగటం చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో మన సినిమా ఇండస్ట్రీ ఫెయిల్ అయింది. ఖచ్చితంగా చెప్తున్నాను, సినిమా ఇండస్ట్రీ ఫెయిల్ అయింది. మన సినిమాలు ఎంత హిట్ అయినా కావచ్చు, కానీ మన సినిమా ఇండస్ట్రీ మాత్రం ఫెయిల్ అయింది. మన హీరోలు ఎంత తోపులైనా కావచ్చు, కానీ మన హీరోలు ఫెయిల్ అయ్యారు. రియల్ లైఫ్లో మన సినిమా ఇండస్ట్రీ ఫెయిల్ అయిపోయింది. నిజానికి పిచ్చి వెంకట మరణం వెనకాల సినిమా ఇండస్ట్రీ వివక్ష, నిర్లక్ష్యం ఉంది అని నాకు అనిపిస్తుంది. దయచేసి దాని మీద మీ కామెంట్ కూడా నాకు తెలియజేయండి. ఎంత పెద్ద పెద్ద హీరోలు అండి, 100 కోట్లు తీసుకున్నారు రెమ్యునరేషన్స్. చేయలేరా? ఒక వ్యక్తే ₹1 చేయాలని నేను అంటలే. ఒక సినిమా టీమే ₹1 చేయాలని నేను అంటలే. ఇతను చాలామంది హీరోలతో, దాదాపు ఇప్పుడున్నటువంటి పెద్ద హీరోలు అందరితో పరిచయాలు ఉన్నాయి పిచ్చి వెంకట్కి. మన పెద్ద పెద్ద హీరోలు ఒక 10 మంది తలా 10 లక్షలు వేసుకుంటే, తలా 5 లక్షలు వేసుకుంటే, పెద్ద పెద్ద నిర్మాతలు ఒక 10 మంది ఫిలిం ఛాంబర్గా తలా 5 లక్షలు వేసుకొని ఫిలిం ఛాంబర్ తరపున సాయం చేస్తున్నామంటే, హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు ఈ 3 విభాగాలు కలిసి, పెద్ద పెద్ద వాళ్ళంతా కలిసి ఒక 20-30 మంది తల ఒక 3 లక్షలు వేసుకుంటే 90 లక్షలు కదా. తల 2 లక్షలు వేసుకున్న 60 లక్షలు కదా. సరిపోయేది పిచ్చి వెంకట్ని బతికించుకోవడానికి, కిడ్నీ మార్పిడి చేసుకోవడానికి. 2 కిడ్నీలు మార్పిడి చేయాలి అన్నారు. 50 లక్షల పైగా సహాయం అవసరం అని చెప్పారు. ఇది చిన్న సహాయమే, వాళ్ళ స్థాయిలో చిన్న సహాయమే, కానీ పట్టించుకోని తనం. ఏది ఏమైనా సినిమా ఇండస్ట్రీ పిచ్చి వెంకట్ని అలా కోల్పోయింది. ఈ మధ్యకాలంలో అనేక చేతు వార్తలు సినిమా ఇండస్ట్రీ మనం చూస్తున్నాం. కోటా శ్రీనివాసరావు గారు, ఆయన చాలా కాలంగా అనారోగ్యానికి గురయ్యి ఇబ్బందులు పడుతున్నారు. కథ కాకుండా ఆర్థికంగా సెటిల్డ్ ఆయన, మాజీ ఎమ్మెల్యే కూడా ఆయనకి సినిమా ఇండస్ట్రీ నుంచి సాయం అవసరం లేదు ఆర్థికంగా. ఆయన కూడా చాలా కాలంగా అనారోగ్యానికి గురై బాధపడుతూ మన ఈ మధ్యన చనిపోయారు. హీరో రవితేజ ఫాదర్ చనిపోయారు. ప్రముఖ నటి సరోజాదేవి ఆమె చనిపోయారు. ఈ వార్తలన్నీ మర్చిపోకముందే పిచ్చి వెంకట్ మరణం ఒక రకంగా టాలీవుడ్కి చేదు వార్త ఇది. కానీ పిచ్చి వెంకట్ మరణం మిగతా మరణాల కంటే కూడా ఎక్కడో సినిమా ఇండస్ట్రీలో ఉన్న లోపమే చంపేసింది. వీళ్ళకి మానవత్వం ఉండదు, అంతా కమర్షియల్ మైండ్స్, డబ్బుల కోసం ఉరుకులు, బిజినెస్ కోసం ఉరుకులు, కేవలం అభిమానుల కోసం 4 డైలాగులు చెప్పాలి కాబట్టి మానవత్వాన్ని జోడిస్తూ ఈ డైలాగులు చెప్తారు తప్ప రియల్ లైఫ్లో వాళ్ళ మానవత్వం ఉండదు. వాళ్ళ కారణంగా చనిపోయినా సరే ఒక 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నాం అనుకునేటువంటి మైండ్ సెట్ వాళ్ళది. అంత పిట్టి మైండ్ సెట్గా ఉంటారు వాళ్ళు, కమర్షియల్గా ఉంటారు వాళ్ళు అనేది అర్థమైపోతూ ఉంది ఇన్సిడెంట్ చూస్తూ ఉంటే. బట్ నేను చెప్పిన దాంట్లో తప్పేమన్నా ఉందా లేదా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వీళ్ళ కుటుంబం బాధపడుతుంటే కొంతమంది ఫేక్ కాల్ చేసి రేపు ప్రభాస్ మేనేజర్ వస్తారండి, మీకు 2 కోట్ల రూపాయలు ఇస్తారని చెప్పటం, లేదు రవితేజ రేపు మీ ఇంటికి వస్తున్నారండి, హాస్పిటల్కి వస్తున్నారండి, 20 లక్షలు ఇవ్వబోతున్నారండి అని చెప్పడం అట. అంతా ఉట్టిదే, ఫేక్, ఎవరు అనామకులు, ఫేక్ కాల్స్. మళ్ళీ అవి సోషల్ మీడియాలో వైరల్ కావటం. నిజంగానే ప్రభాస్, పిచ్చి వెంకట అందరూ భ్రమించారు. నిజంగా ప్రభాస్ మంచి మనసున్న నటుడు, దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు. వరదల సహాయం అప్పుడు విజయవాడలో వరదలు వచ్చినప్పుడు కానీ, కేరళలో వరదలు వచ్చినప్పుడు కానీ మంచి సహాయమే చేశాడు.
కాబట్టి నిజంగానే సాయం చేశాడేమో అనేటువంటి ఆలోచనకి అందరూ వచ్చారు ఆ వార్త వైరల్ అయిన తర్వాత. కానీ అది అబద్ధం నా కుటుంబం చెప్పుకుంది. ఏదైనా పిచ్చి వెంకట్ విషయంలో సినిమా ఇండస్ట్రీ నిర్లక్ష్యాన్ని మాత్రం కొంత ప్రశ్నించారేమో. ఎందుకంటే ఎందుకు ప్రశ్నిస్తున్నా అంటే రేపొద్దున పిచ్చి వెంకట్ లాంటి వాళ్ళకి ఇంకెవరికో ఆపద రావచ్చు, ఇంకెవరికో కష్టం రావచ్చు. వాళ్ళ విషయంలో వివక్ష జరగకుండా ఉండాలంటే ఇప్పుడే ప్రశ్న రావాలి, లేవనెత్తాలి. సినిమా ఇండస్ట్రీ కూడా రివ్యూ చేసుకోవాలి. అవును, మన నిర్లక్ష్యం వల్ల ఒక మంచి నటుడిని కోల్పోయాం. దాదాపు 100 సినిమాల్లో 25 సంవత్సరాల కెరీర్ ఉన్న నటుడిని మనం పట్టించుకోలేకపోయాం. మనతో పాటు 25 సంవత్సరాలు కలిసి ట్రావెల్ చేశాడు, మనతో పాటు అనేక సినిమాల్లో నటించాడు, మన బ్యానర్లో నటించాడు, మనతో పాటు నటించాడు. ఇవాళ కేవలం మనం పట్టించుకుంటే బతుకుండేవాడు అనేది కనీసం అర్థం కావాలి. కాబట్టి నేను ప్రశ్న లేవనెత్తున్నాను. ఎవరినో విమర్శించాలనో ఎవరినో ఎత్తు చూపాలనో కాదు. ఇది ఖచ్చితంగా రివ్యూ జరగాల్సిన విషయం అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. థ్యాంక్ యూ.